వైపు రూపొందించి దానిపై మట్టి పూత వేశాడు. దాంతో ఫైర్ ప్లేస్ పూర్తిగా సిద్ధమైంది. మందమైన బెండుతో ఫ్రేమ్ తయారు చేసి బలం కోసం పలు చోట్ల చెక్క కడ్డీలను జత చేసి అన్నిటినీ తాడుతో బిగించి కట్టాడు. ఆ తర్వాత ఫ్రేమ్ చుట్టూ మందమైన బెండు పొరను చుట్టాడు. చివరిగా మరింత బలం కోసం పలుచోట్ల బెండు తీగలను చుట్టి ఒక దృఢమైన గోడను సిద్ధం చేశాడు. ప్రతి పొరను జాగ్రత్తగా పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు పైకప్పు నిర్మించే సమయం వచ్చింది. పైకప్పు కోసం ఒక సాధారణ వృత్తాకార ఫ్రేమ్ తయారు చేశాడు. మళ్ళీ అడవి తీగలను స్వీకరించి ఆ ఫ్రేమ్ చుట్టూ నెమ్మదిగా అల్లడం ప్రారంభించాడు. తీగలతో తయారైన పైకప్పుపై పసుపు మట్టిని పూర్తిగా పూత వేసి దాన్ని బలంగా మరియు వాతావరణానికి తట్టుకునేలా మార్చాడు. వర్షంలో మట్టి కట్టుకోపోకుండా ఉండేందుకు దగ్గరలో ఉన్న మైదానం నుంచి తాజా పచ్చని గడ్డిని తీసుకొచ్చి మట్టిపై జాగ్రత్తగా పరిచాడు. గోడ లోపలి వైపున కూడా మట్టి పూత వేసి కింద భాగంలో తలుపు కోసం ముందుగా బెండుతో ఒక బలమైన ఫ్రేము తయారు చేసి దానిపై సాదా చెక్క తలుపును అమర్చాడు. టోనీ చివరిగా పైకి వచ్చి వేడి నీరు తాగి ప్రశాంతంగా నిద్రపోయాడు. వావ్! లైక్ అండ్ సబ్స్క్రైబ్.